ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే 70వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జెండాను ఆవిష్కరించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ప్రత్యేక గుండె పరీక్షల వైద్య శిబిరాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు ప్రారంభించారు. ఈ మెగా వైద్య శిబిరంలో తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈసీజీ, 2D ఏకో వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ బి అనూహ్య విద్యాదేవి, డాక్టర్ వై చైతన్యశ్రీ పర్యవేక్షణలో సుమారు 125 మంది పాత్రికేయులు ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఆ రిపోర్టులు ఆధారంగా కిమ్స్ కార్డియాలజిస్టులు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మండల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వైద్య శిబిరాన్ని కిమ్స్ బొల్లినేని సీఈఓ రామ్మోహన్ రావు, జీఎం కృష్ణశ్రీ స్వయంగా పర్యవేక్షించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ వైద్య విభాగం కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ సందర్శించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను సత్కరించారు.